ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్‌ల 25,000 లోపట పీసీ బిల్డ్ గైడ్ అయితే తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్‌గా ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ బిల్డ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకోవచ్చు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ అమెజాన్ వాళ్ళకే. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక మాట చెప్పేస్తా భయ్. సో ఇక్కడ నేను ఇప్పుడు చూపించే ఏవైతే పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా కాంపల్సరీ ఒకటి రెండు కాంపనెంట్స్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. పీసీ పార్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అమెజాన్లో మీరు చూసుకోవచ్చు i3-8100 8th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ 4 కోర్ 4 థ్రెడ్స్ అనమాట. లైక్ మనకి బేసిక్ యూస్కి స్టిల్ ఇప్పటికీ మన బేసిక్ టాస్క్లకి మంచి ప్రాసెసర్ అన్నమాట. 2500 ప్రాసెసరు. అండ్ ఇక్కడ ప్రాసెసర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ చూసుకుంటే 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. 3.60 GHz బేస్ ఫ్రీక్వెన్సీతో పాటు 6 MB క్యాచ్ ఫైల్. ఆల్రెడీ 2017లో లాంచ్ అయింది. మొన్న రీసెంట్గానే సర్వీస్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. DDR4 ర్యామ్ సపోర్ట్ ఉంది. 2400 మెగా ఫ్రీక్వెన్సీ. ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ వస్తుంది. లైక్ 630 గ్రాఫిక్స్ వస్తుంది. మనం ఎట్లయినా గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఫరకేం పడదు. కానీ కొన్ని విషయాలకి ఇంటెల్ ఫిక్సింగ్ వీడియో కానీ ఓపెన్ చేయాలి దీనికి రిలేటెడ్ కొన్ని బూస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక పీసీ కాన్ఫిగరేషన్ చూసుకోవచ్చు 1x6 2x8 1x8 + 2x4 పీసీఐ లేన్స్ వస్తున్నాయి. పీసీఐ 3.0 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము పవర్ తక్కువ ఉంది. 65 అవర్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇది 8th జనరేషన్ లైక్ ఇంటెల్ వాళ్ళది 8th జనరేషన్ కాబట్టి మనకి విండోస్ లెవెల్ అయితే రన్ అయిపోతుంది భయ్. సో అది మెయిన్ పాయింట్ అనమాట ఈ బడ్జెట్ పీసీ బిల్డ్ నుంచి. సో ఇంటెల్ వాళ్ళ 8th జనరేషన్ ఐ థింక్ AMD వాళ్ళది 3000 సిరీస్ 2000 సిరీస్ నుంచో ఇది లిమిట్ ఉంది విండోస్ లెవెల్ని. అండ్ మధ్య ఐ థింక్ బయోస్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. సెట్టింగ్స్ TPM ఏదైతుందో ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. అది పక్క పెట్టేస్తే వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అన్నమాట. బేసిక్ యూస్కి, హోమ్ ఆఫీస్ యూస్కి, స్టూడెంట్స్ కోసం కూడా డే టు డే టాస్క్లకు అనేది సరిపోతుంది. ఎవరికి సెట్ కాదంటే మాత్రమే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి సెట్ కాదు. యూట్యూబ్ షార్ట్స్కి సరిపోతుంది. అండ్ ఫోటోషాప్ రన్ చేసుకోవచ్చు స్మూత్గా. హెవీగా అయితే హెవీ లేయర్లు అయితే ఆ మాస్కింగ్ అయితే కొంచెం లోడ్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ బాగానే ఉంది కానీ ఇది సెకండ్ హ్యాండ్ అనమాట. ఇక్కడ ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తారంటే మీకు CPU కూలర్ ఇయ్యరు, ఓన్లీ ప్రాసెసర్ ఇస్తారు కాబట్టి పిక్చర్స్ చూడకండి. సో మ్యాక్సిమం ఇట్లా సింగిల్ ప్యాకేజెస్ వస్తుంది. సో ఇట్లా వస్తుంది ఓకేనా. సో సింగిల్ పీస్ వస్తుంది. సో కూలర్ వచ్చిందంటే లక్కీ, లేదంటే మాత్రం అది ఆఫ్లైన్లో అయితే కూలర్ తీసుకోవాల్సి వస్తుంది. సో కూలర్ బేసిక్ కూలర్ తీసుకుంటున్నాను. పెద్దగా లైక్ 3000 6000 1000 1200 1500 లేకపోతే 800 600 కూలర్స్ ఉన్నాయి కాపర్ హీట్ పైప్స్. నాకు పెద్దగా అనిపించలేదు. i3 కదా, i3 పెద్ద హీట్ జనరేట్ చేయదు. సో అట్లనేసి అయితే బేసిక్ కూలర్ వేసుకుని 300 రూపీస్దే. సో ఇది బేసిక్ కూలరు మీకు మార్కెట్లో ఏదైనా దొరికిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే మాత్రమే మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి నేను జెబ్రానిక్స్ వల్ల H310 మదర్ బోర్డ్ తీసుకున్నాను. ఇది M.2 ఫీచర్స్తో పాటు వస్తుంది. సో చూపించేస్తాను మదర్ బోర్డ్ ఎట్లుందని. ఇక్కడ 6 పిన్ పవర్ కనెక్టర్ వస్తుంది అన్నమాట మదర్ బోర్డ్కి. ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. ఇక్కడ CPU ఫ్యాన్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మెయింటైన్ చేసారు. సో 2 ఫ్యాన్ హీటర్స్ పెట్టుకోవచ్చు. HDS సాకెట్ ఉంది. DDR4 ర్యామ్స్. ఇక్కడ M.2 స్లాట్ సపరేట్గా మెయింటైన్ చేసి M.2 పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అండ్ PCI స్లాట్తో పాటు లైక్ క్యాప్చర్ కార్డ్ కానీ ల్యాండ్ కార్డ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఇక్కడ SATA పోర్ట్స్ అనేవి. అండ్ ఇక్కడ USB 3.0 పోర్ట్స్తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్లో చూసుకుంటే బేసిక్గా డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, PS2 రెండు కనెక్టర్స్ ఇస్తారు. ఇక్కడ USB 2.0వి 2, 3.0వి 2 పోర్ట్స్ వస్తున్నాయి. ఓవరాల్ మొత్తం 4 USB పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ PCI స్లాట్తో పాటు వస్తుంది. బాక్స్లో ఏమొస్తుంది మీకు IO షీల్డ్ వస్తుంది, SATA కేబుల్స్ ఇవి, అండ్ ఆల్సో డ్రైవర్స్ అనమాట, డ్రైవర్ CD. సో మోస్ట్లీ డ్రైవర్స్ అవసరం ఉండకపోవచ్చు కానీ అయితే ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత ఏముందంటే ర్యామే. సో ర్యామ్ చూసుకుంటే EVM వాళ్ళదన్నమాట. బేసిక్ ర్యామ్ తీసుకుంటున్నాము. పెద్దగా 6 GB లైటింగ్లు ఏం కాదు కానీ 16 GB తీసుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఇట్లా
మీకు ఇంకొక 16 GB 32 GB దాకా అవుతుంది. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఒక 16 GB సింగిల్ స్టిక్ అయితే ర్యామ్ తీసుకున్నాం. బేసిక్ ర్యామ్ పెద్దగా ఏం ఇది చేయాల్సిన అవసరం లేదు. 3400 రూపాయలకైతే ప్రైస్ ట్యాగ్తో పాటు ర్యామ్ అయితే వస్తుంది. సో స్టోరేజ్ చూసుకుంటే నేను ఏం చేసిన అంటే ఇక్కడ శాటా శాటా తీసుకున్నాను. M.2 తీసుకోలేను. సో ఇక్కడ మదర్ బోర్డ్లో కూడా మీకు M.2 ఫీచర్ ఉంది, కానీ తీసుకోవాలంటే ఎంతకన్నా మంచి ఇక్కడ ఫీచర్ స్లాట్స్ సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ అదొక జనరేషన్ మళ్ళీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అనేసి. అండ్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే మాత్రం నార్మల్ శాటా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే జిబ్రానిక్స్ వాళ్ళది. సో బేసిక్ వైజ్ GT 730 730 740 710 ఏవైతే గ్రాఫిక్ కార్డులు ఉన్నాయో ఓన్లీ డిస్ప్లే కోసం అనమాట. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో డే టు డే టాస్క్లకి మిగతా వాటికి అయితే సరిపోతుంది బై. లైక్ డిస్ప్లే చేసుకోవచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే ఏం చేయలేరు. ఇంతకుముందు చెప్పినట్టు యూట్యూబ్ షార్ట్స్కి అండ్ బేసిక్ 5 minutes 6 minutes వీడియోస్ ఉంటాయి కదా, 2-3 days సరిపోతుంది, ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు షార్ట్ ఫిల్మ్స్ లాంటివి అయితే కష్టమే. ఫోటోషాప్ చేసుకోవచ్చు, స్మూత్గా చేసుకోవచ్చు, ఫోటోషాప్కి ప్రాబ్లం ఏమి ఉండదు. 740 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై చూసుకుంటే కూలా మాస్టర్ది MWE V3 బ్రాన్స్ది తీసుకురాను ఇది. సో MW సిరీస్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఫ్యాన్ వస్తుంది, మంచి క్వాలిటీతో పాటు వస్తుంది. లోపల ఇంటర్నల్స్ కాంపోనెంట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ బై ఇక్కడ చూసుకోవచ్చు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, విత్ వారంటీతో పాటు వస్తుంది. నేను కూలా మాస్టర్ది సిరీస్ యూజ్ చేస్తున్నాను, 530 wattsది. మంచి సిరీసే, ప్రాబ్లం రాదు. ప్లస్ ఇది 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది కాబట్టి డ్యూరబుల్ ఉంటుంది, చాలా లైఫ్ ఉంటుంది, ప్రాబ్లం కూడా రాదు. అదేందన్న i3 కోసం ఇంతది ఎట్లానా అంటే బై తీసుకోమంటాను. కంజూస్ లెక్క లీడర్ చేయొద్దు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ దీని తర్వాత మీకు ఇంకా మెయిన్ పార్ట్ ఏంటంటే క్యాబినెట్. సో క్యాబినెట్ చూసుకుంటే జెబ్రానిక్స్ వాళ్ళ జియో మిడ్ టవర్ క్యాబినెట్. సో బేసిక్ క్యాబినెట్ అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు, మ్యాక్సిమం సరిపోతుంది. టెంపర్ గ్లాస్ లాగా కూడా కొంచెం ఫ్యూచర్ లుక్ లాగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. RGB లైటింగ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి బడ్జెట్లో ఇది బాగుంది కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తాను. కమిటీ ఈ కాంపోనెంట్స్ ఏవైతే PC పార్ట్స్ అనుకోవచ్చు, కాంపోనెంట్స్ అనుకోవచ్చు, మీరు ఏవైతే ఉన్నాయో ఒకసారి యాప్ పైసలు ఏవైతే ఉన్నాయో క్యాలిక్యులేటర్లో ఇక్కడ ఓపెన్ చేసినాను, యాడ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుందాము. సో ప్రాసెసర్ 2499 ఉంది, యాడ్ అయితే చేసేసుకుందాం అనమాట. 2499 ప్రైస్. దాని తర్వాత CPU కూలరు 299 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ మదర్ బోర్డు. సో మదర్ బోర్డు చూసుకుంటే 4199 మదర్ బోర్డు యొక్క ప్రైస్, 4199 మదర్ బోర్డ్ ప్రైస్. దీని తర్వాత చూసుకుంటే ర్యామ్ 3699. నెక్స్ట్ స్టోరేజ్. సో స్టోరేజ్ కార్డ్ కూడా కంజూస్ లెక్క వెళ్ళి యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నేను 500 GB తీసుకోవచ్చు, 3000కి వచ్చేస్తుంది. కానీ ఎక్స్ట్రా డబుల్ ఎందుకు అంటానంటే ఒకసారి 1 TB తీసేసుకోండి, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి సెకండ్ స్టోరేజ్ లాగా చేయకుండా డైరెక్ట్ 1 TB అయితే సరిపోతాను. 5599 స్టోరేజ్ అనమాట, 5599 స్టోరేజ్. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ముందే చెప్తున్నా, బేసిక్ టాస్క్లకి ప్రస్తుతానికి మీకు పని అయిపోయేటట్టు ఉంటుంది. ఫ్యూచర్లో మీకు బడ్జెట్ వచ్చినాక దీనికంటే బెటర్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోమని అంటాను. ప్రైస్ 2899 ప్రైస్తో పాటు కూడా వచ్చింది, 2899 ప్రైస్. నెక్స్ట్ దీని తర్వాత పవర్ సప్లై. సో పవర్ సప్లై అయితే డైరెక్ట్ ఫ్యూచర్ ప్రూఫ్గా తీసుకున్న, మంచి వారంటీతో పాటు కూడా వస్తుంది. కాస్ట్ ఎక్కువ నార్మల్ చూసుకుంటే డీసెంట్గా మనకి 1500కి 2000 కూడా దొరికిపోతాయి. నేను రికమెండ్ చేయను, మంచి బ్రాండెడ్ తీసుకోమంటాను. సో 4099 ప్రైస్ అనమాట పవర్ సప్లైది. లాస్ట్లో పోయి చూసుకుంటే క్యాబినెట్ యొక్క ప్రైస్. సో క్యాబినెట్ చూసుకుంటే బేసిక్ అక్రిలిక్ గ్లాస్ సైడ్ ప్యానల్తో పాటు కూడా వస్తుంది. సో బేసిక్గా సరిపోతుంది, 1299 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో యాడ్ చేద్దాం 1299 అనమాట. సో ఇవన్నీ కలుపుకొని చూద్దాం యాక్చువల్లీ ఎంత పడుతుంది అనేది చూస్తే 24,592 రూపాయలు పడుతుంది. సో నేను కొత్త గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయలేదు, దానికైతే యాడ్ చేసిన 10,000 ఎక్స్ట్రా పడేది, 35,000కి వెళ్ళేదన్నమాట. సో బేసిక్వి తీసుకున్న i3 ప్రాసెసర్ తీసుకున్నా కాబట్టి ఈ ప్రైస్కి అయితే మనకి PC బిల్ అయితే అవుతుంది. సో వన్స్ అగైన్ ఈ PC బిల్ ఏదైతే ఉందో పై నేను ఇదే చెప్పిన, ఇవే పార్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వేరే పార్ట్స్ చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను
శాటా తీసుకున్నాను. మీరు ఇక్కడ M.2 తీసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ నేను 740 తీసుకున్నా, 710 కానీ 730 కానీ మీరైనా తీసుకోవచ్చు. 700 సిరీస్ ఏది తీసుకున్నా అండ్ ఆల్సో AMD వాళ్ళ 6400 6500 ఏవి తీసుకున్నా సరే కూడా అవి బేసిక్ టాస్క్లకి యూజ్ అవుతాయి. మీకు ఎడిటింగ్ గేమింగ్ కావాలి అంటే ఇట్లా మాత్రం ఫుల్ జర మంచి పర్ఫార్మెన్స్తో కావాలంటే మాత్రం మినిమం టు మినిమం ఒక 15,000 అయితే పెట్టాలి గ్రాఫిక్ కార్డ్ మీద. గ్రాఫిక్ కార్డ్కి 15,000 పెట్టాల్సి వస్తుంది పాయింట్ అనమాట. అండ్ క్యాబినెట్ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ర్యామ్ తగ్గించుకోవచ్చు. 8 GB ర్యామ్ తీసుకోవాలి. మోస్ట్లీ ప్రిఫర్ చేయను, 16 GB కంటే కింద పోదనేసి అయితే అంటాను. రీసెంట్ మదర్ బోర్డ్ పోయి అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయలకు వస్తుంది. అండ్ కంపల్సరీ నేను చూపించినట్టే కాదు, ఆన్లైన్ అన్నట్టే కాదు, ఒకసారి ఆఫ్లైన్ కూడా చెక్ చేసుకోండి. ఎస్టిమేషన్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి షాప్స్ వాళ్ళు. ఎస్టిమేషన్ తీసుకోండి. ఇక్కడిది ఈ వీడియో అతను చెప్పిన ఎస్టిమేషన్ 2 కంపేర్ చేసుకోండి. అక్కడ 1000 రూపాయలు తక్కువ వచ్చిందని అక్కడ కూడా పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పర్చేస్ చేసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. అండ్ యా, వీడియో యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. పీసీ బిల్డ్ అయితే చూసారు కదా, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.